First of all, I like to thank our Lord and Savior Jesus Christ for bringing me to this wonderful church. మొట్టమొదట యేసు ప్రభువుకు వందనములు చెల్లిస్తున్నాను ఈ మంచి సంఘానికి నడిపించిన దాన్ని బట్టి. Secondly, I'd like to thank Brother Sundaraj for giving me this opportunity of sharing my testimony. నా సాక్ష్యం పంచుకున్నట్టుకు అవకాశం ఇచ్చిన సుందర్రాజు గారికి కూడా వందనములు చెప్తున్నాను. My name is Ivan Edmonds. నా పేరు ఐవిన్ ఎడ్మండ్స్ గారు. I am from a Roman Catholic background. నేను రోమన్ క్యాథలిక్ చరిత్ర కలిగిన వాడిని. But when I got married to a girl from the CSI church, I was excommunicated from the church. మరి నేను సిఎస్ఐకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు బహిష్కరించినారు. 30 years back in the Roman Catholic Church, it was very strict. If you marry some other girl from another church, they will excommunicate you. కాబట్టి రోమన్ క్యాథలిక్ లో మరి ఎవరైనా వేరే సహవాసానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు వెలివేస్తారు అన్నమాట. At that time I was very disappointed, but now I am very happy the Lord took me out from there. కాబట్టి ఆ వెలివేసినప్పుడు నేను చాలా నిరాశపడ్డాను. అయితే తర్వాత మరి దేవుడే బయటకు తీసుకొచ్చినాడని సంతోషించినాను. But I went into the world. నేను లోకంలోకి పోయినాను. I became a big drunkard. నేను చాలా గొప్ప తాగుబోతున్నాను. I was a big gambler. మరి పేకాట ఆడేవాడిని. A womanizer. వ్యభిచారం. Most of all, I had a horrible temper. భయంకరమైన కోపిష్ఠుణ్ణి. And Satan just took hold of me. కాబట్టి సైతాన్ నన్ను బంధించినాడు. And people used to come to my house and gamble, and we used to drink. All bad character people. కాబట్టి అందరూ చెడ్డవారు పోగై మా ఇంటికి వచ్చి పేకాట ఆడేవాళ్ళం, బాగా తాగేవాళ్ళం. But my wife used to pray. అయితే నా భార్య ప్రార్థిస్తూ ఉండేది. And this prayer was going on for many years. ఈ ప్రార్థన చాలా సంవత్సరాలుగా సాగింది. So one day I went for a crusade on the football field. ఒక దినము నేను ఒక సువార్త మరి కూటంలో చేరినాను. I never read the Bible in my life. నా జీవితంలో ఎప్పుడు బైబిల్ చదవలేదు. Never. ఎప్పటికి కూడా లేదు. I did not know where Matthew, Mark, Luke or John was. ఎక్కడ మార్కుందో, మత్తయిందో, యోహానుందో తెలియదు. Because we never had the Bible in our house. ఎందుకంటే బైబిల్ మా ఇంట్లో లేదు. But my wife planted a Bible in my bag. అయితే నా భార్య నా బ్యాగ్ లో బైబిల్ పెట్టింది. But I still didn't read it. I didn't read. అయితే నేను చదవలేదు. Any magazines, anything came into my house, I used to tear it up. కాబట్టి ఏదైనా బైబిల్కి సంబంధించిన విషయాలు ఉంటే చింపేసేవాడిని. Because I only believed in Mother Mary. నేను కేవలం మేరీ మాతను నమ్మేవాడిని. If my wife spoke about anything else, I used to beat her. ఇంకా నా భార్య ఇంకా దానికి మించి మాట్లాడితే కొట్టేవాడిని ఆమెను. I never believed in any, I never prayed in my life. నా జీవితంలో ఎన్నడూ ప్రార్థన చేయలేదు. There was a big crusade on the football field. ఆ ఆట స్థలంలో ఆ సువార్త సేవ చేసేవారిని కలిసినాను నేను. And my wife asked me, can I go for this prayer meeting? కాబట్టి ఆ కూటానికి నేను వెళ్ళొచ్చా అని అడిగింది ఆయన భార్య. So I said, please go. నేను పొమ్మని చెప్పినాను. I was in Bellary refresher course. నేను బళ్ళారిలో ఆ ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాను. And the next day I told my wife, I want to come for the prayer meeting. నేను తర్వాత రోజు నా భార్యతో చెప్పింది ఏమంటే నేను కూడా ఆ కూటానికి ఆ మీటింగ్కి వస్తాను అని చెప్పినాను. She said, you are full with whiskey, how can you come for the prayer meeting? నీవు చాలా తాగి ఉన్నావు, ఎట్లా రాగలవు ఆ మీటింగ్కు అనింది. So I told her Jesus made water into wine, so what is there? I want to come for the meeting. కాదు ఏమైనా కూడా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి ఆ మీటింగ్ పోయినాను. So first day I went for the meeting late. చాలా ఆలస్యంగా మరి మొదటి రోజు ఆ మీటింగ్కి వెళ్ళాను. Second day again I had full whiskey and I went for the meeting. మరి బాగా తాగి రెండవ రోజు కూడా ఆ మీటింగ్ పోయినాను. And the third day మూడవ రోజు I accepted Jesus Christ.
యేసు ప్రభుని అంగీకరించినాను as my Savior, Lord. నా సొంత రక్షకునిగా దేవునిగా. I went to the rooftop. నేను పై భాగాన్ని ఇంటి పైకి పోయి I asked Jesus like this, మరి ప్రభువుని ఆ విధంగా ప్రార్థన చేసినాడంట. accept me, Jesus, forgive me of all my sins. ప్రభువా నన్ను అంగీకరించు, నా పాపాలని క్షమించు. And the next day I picked up this beautiful book, and till today I did not stop reading it. కాబట్టి అప్పుడే ఆ తర్వాత నేను ఈ అందమైన బైబిల్ తీసుకుని అప్పటి నుంచి కూడా ఇంతవరకు చదవకుండా మానలేదు. It's 6 years now since I gave myself up to the Lord. కాబట్టి 6 సంవత్సరాలు అయింది నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించినాను. My family was really shattered till that day. నిజంగా నా ఇంట్లో అందరూ కూడా అంతవరకు చెదిరి ఉన్నారు. And my wife used to pray every day. అయితే నా భార్య ప్రతిరోజు ప్రార్థించేది, when these people are going to stop coming here for gambling and drinking. ఈ ప్రజలు ఎప్పుడు ఈ చెడ్డ అలవాట్లు తాగకుండా మరి పేకాట ఆడకుండా మానేస్తారు అని ప్రార్థన చేసేది. She used to pray, when these bottles are going to be removed from my house. మరి నా ఇంట్లో నుంచి ఈ బ్రాందీ బాటిల్ ఇవన్నీ ఎప్పుడు పోతాయి అని ప్రార్థన చేసేది. One day it finally went. God answered her prayer. కాబట్టి ఒక రోజు ప్రార్థన విన్నాడు దేవుడు. I used to join even in Kodi Pandam. కోడి పందెంలో కూడా నేను పాల్గొన్నాను. I joined all worst company in my life. నా జీవితంలో చాలా చెడ్డవారితో స్నేహం చేసినాను. But today a great thing has happened in my life. Only pastors come to stay in my house. అయితే ఈ రోజు ఆశ్చర్యకార్యం నా జీవితంలో జరిగింది. ఇప్పుడైతే చెడ్డవాళ్ళు కాదు కానీ పాస్టర్లు నా ఇంటికి వస్తారు. My dear brother and sisters, I like to tell all of you, as my life changed, it was only because of this word of God. మరి ప్రియ సోదరి సోదరుడా, నా జీవితం కేవలం దేవుని వాక్యాన్ని బట్టి మారింది. There are many brothers here who know what I was living, a very bad life. ఇక్కడ నేను ఎలాంటి చెడ్డ జీవితం జీవించినానో తెలిసిన బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు. Many of them are here, sitting here. ఇక్కడ కూర్చొని ఉన్నారు బ్రదర్స్. But today there is no drinking, smoking or gambling in my house. Even my own brothers come from Australia. I tell them there is nothing. You want to come to my house, you please come, or you stay out. మరి ఈ రోజు వరకు నా ఇంట్లో తినడం, తాగడము, పేకాట ఆడడం ఇవన్నీ చెడ్డవేం లేవు. కానీ మా సొంత సహోదరులు ఆస్ట్రేలియా నుండి వచ్చినా కూడా నేను చెప్పినాను, ఇట్లాంటివేమి నా ఇంట్లో జరగవు, మీరు కావాలంటే బయట ఉండండి అని చెప్పినాను. This is the 6th year I have changed my life, accepted Jesus Christ. నేను ప్రభువుని నమ్మి నా జీవితం మారి ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. I've read the Bible 6 times. 6 సార్లు బైబిల్ చదివినాను. And the New Testament I've read it more than 100 times. కొత్త నిబంధన అయితే 100 కంటే ఎక్కువ సార్లు చదివాడంట. I'm not boasting. నేను డంబం చెప్పుకోవడం లేదు. I missed this beautiful word in my life. At the age of 49 I came to the Lord. కాబట్టి 49 సంవత్సరాలు మరి వ్యర్థం చేసుకున్నాను. అయితే ఆ 49వ ఏట ఈ ప్రభువులోనికి వచ్చినాను. My passion and desire is to tell all you young people, don't leave this word. కాబట్టి నేను యవనస్తులకు మరి అందరికీ చెప్పగోరేది ఏమిటంటే బైబిల్ విడిచిపెట్టొద్దండి. As a great man of God, Charles Haddon Spurgeon, he wrote, and every Bible he gave to a student, he wrote, the word of God keeps you away from sin, but sin keeps you away from the word of God. కాబట్టి స్పర్జన్ అనే భక్తుడు బైబిల్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా రాసే మాట ఏమిటంటే బైబిల్ పాపమును నుండి దూరం చేస్తుంది, లేకపోతే పాపము బైబిల్ను దూరం చేస్తుంది. Yes. My brothers and sisters, today, in this short 6 years, I am running a Bible college also. నేను ఈ 6 సంవత్సరాల్లో బైబిల్ కాలేజ్ కూడా నడిపిస్తున్నాను.
God has done great things in my life. నా జీవితంలో ప్రభు గొప్ప కార్యములు చేసినాడు. I am blessed with 3 sons. దేవుడు నాకు 3 కుమారులను ఇచ్చినాడు. They are working in the Gulf, in Saudi. ఆ గల్ఫ్లో సౌదీలో ఉన్నారు వాళ్ళు. And they, 2 members also accepted Jesus Christ. వాళ్ళలో 2 ప్రభువుని నమ్ముకున్నారు. Please pray for my eldest son. నా పెద్ద కుమారుని కొరకు ప్రార్థన చేయండి. I'd like to thank all of you for hearing my testimony, and please pray for my family. కాబట్టి మీరందరూ నా సాక్ష్యం విన్నందుకు వందనాలు. నా కుటుంబం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. Thank you.